ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయాలు చేయడంలో జగన్ ఎప్పటి నుంచో ఆరితేరి ఉన్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే వైసీపీ కార్యకర్తలు బయటకు రాలేరని, అయితే శాంతియుతంగా ఉండటం చంద్రబాబుకు అలవాటని పేర్కొన్నారు. సర్జరీ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇబ్బంది పడుతూనే పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు తెలిపారు. రాష్టం బాగుండాలని, కూటమి 10 కాలాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఎమ్మెల్యే గోరంట్ల. ఆ వారసత్వం పులిగిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దానం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోసం నువ్వు పడుతున్న తప్పులు ఇవాళ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతాను. నరుగుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవలారా, మీరు నరికేది మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేయగలం, నరకం మాకు. ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది, శాంతియుతంగా ముందుకు సాగుతాం, చట్టం తన పని తాను చేసిపోతుంది. పిచ్చి ప్రేలాపన పడితే అంబటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి, దోపిడీ చేసి, కేసులు విచారణ జరిగితే తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికార దుర్వినియోగం చేసిన మీరు ఏమీ లేని ఒక తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. అదే ఎఫ్ఐఆర్ నీ మీద నా మీద వేస్తే స్టేషన్ బెయిల్. ఒకవేళ రుజువు లేకపోయినా ఒకవేళ ఎఫ్ఐఆర్ వేస్తే స్టేషన్ బెయిల్. దానికి 54 రోజులు జైల్లో పెట్టి చోద్యం చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.